హలో ఆల్, వెల్కమ్ టు Aruna'sMagazine. ఈరోజు కొర్రలు ఎండు పెసరపప్పుతో పాయసం ఖీర్ తయారు చేయడం నేర్చుకుందాం. ఇందులో నేను కోకోనట్ షుగర్ వాడుతున్నాను. ఇది హెల్దీ, హై కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది కాబట్టి. దీనికోసం కొర్రలు మనం ఒక 3/4 కప్ తీసుకోవాలి. కొర్రలు మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే చాలా హెల్దీ కూడా. అలాగే పెసరపప్పు ఒక 1/2 కప్పు తీసుకోవాలి. దీంట్లో కూడా న్యూట్రియంట్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొర్రలు పెసరపప్పు కడిగేసి మనం కుక్కర్లో 1:2 లేదంటే ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు. త్రీ టు 4 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో మనం కొద్దిగా క్యాష్యూ నట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇందులో నేను నల్ల ఎండు ద్రాక్ష వాడుతున్నాను హెల్త్ కోసం. ఇవి 2 ఎర్రగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మనం మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పు అండ్ కొర్రల మిశ్రమం. నేను ఆల్రెడీ మనం గీలో వేపాం కదండి జీడిపప్పు, కిస్మిస్. అందులో మళ్ళీ ఈ పప్పు మిశ్రమాన్ని వేస్తున్నాను. కొర్రలు అండ్ పప్పు మిశ్రమాన్ని వేసి దాంట్లో నేను ఖీర్ తయారు చేస్తాను. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసిన తర్వాత ఒక 2 కప్పులు పాలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నాలుగు ఇలాచి దంచి వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈ గిన్నెలో ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఈ కొర్రలు పెసరపప్పు మిశ్రమం ఉడుకుతుండగా మనం ఈ జీడిపప్పు, ఈ బ్లాక్ రైజిన్ కూడా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికింది మిశ్రమం కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతుందండి పాలలో. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కోకోనట్ షుగర్ అండి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు అంటారు, అందుకని నేను ఇదే వాడుతున్నాను.
డయాబెటిక్ ఫ్రెండ్లీ కాబట్టి. అలాగే ఎవరన్నా సరే తినొచ్చు, షుగర్ వద్దనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, వెరీ టేస్టీ కూడా. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 టీ స్పూన్స్ అలాగే కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మనకి ఎంత స్వీట్నెస్ కావాలంటే అది. ఈ కోకోనట్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. బాగా మిక్స్ చేయాలండి గరిటెతో. నేను ఇంకొక 2 టీ స్పూన్స్, స్మాల్ టీ స్పూన్స్ అండి ఇవి, ఇంకా 2 టీ స్పూన్స్ కలిపి మళ్ళీ కలుపుతున్నాను. అలాగే ఫైనల్గా నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోవాలి. వెరీ టేస్టీ అండ్ షుగర్ ఫ్రీ ఖీర్ రెడీ అయిపోయిందండి. ఎంజాయ్ ద టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.